సోమవారాలు శివుడికి చాలా ప్రీతికరమైనవి అని. అసలు ఈ శ్రావణ సోమవారం యొక్క ప్రత్యేకత ఏమిటి? అంటే ఈ శ్రావణ సోమవారాల్లో ఏ విధంగా శివుడిని ఆరాధించుకోవాలి? శ్రావణ సోమవారం. మనకు సోమవారం అనగానే కూడా సోమ అనంటే సోముడు అంటే చంద్రుడు అని అర్థం. హ్మ్. ఆ చంద్రుడికి పూర్వము దక్ష ప్రజాపతి ఒక శాపం ఇస్తాడు. తనకు ఉన్నటువంటి 27 కూతుర్లో నక్షత్రాలను హ్మ్. ఆయనకిచ్చి వివాహం చేసిన తర్వాత అందులో నుంచి ఒక్కరిని మాత్రమే ప్రీతిగా చూసి మిగతా వాళ్ళని తక్కువగా చూస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ కూతుర్లందరూ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయన కోపంతో ఆ చంద్రుడిని శపిస్తాడు. హ్మ్. శపించినప్పుడు ఏమిస్తాడంటే నీవు కుష్టి రోగముతో బాధపడదువు కాక అని చెప్పేసి శాపం ఇస్తాడు. ఆయన చంద్రుడు ఆయన వెలుతురు అనేది మనకి ఎప్పటికీ ఉండాలి, ఆయన చల్లదనం మనకి ఎప్పటికీ ఉండాలి. అటువంటి చంద్రుడు రోగాల పాలైతే లోకమంతా కూడా చాలా కష్టాల పాలవుతుంది. అటువంటి సమయంలో ఆ చంద్రుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి మరి నా దోష నివారణ కోసం ఏదైనా చెప్పండి అని అంటే, నీవు సోమనాథ్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క సోమనాథుణ్ణి నీవు దర్శించి ఆయనను అర్చిస్తే నీకున్నటువంటి దోషాలు తొలగుతాయి అని చెప్తారు, నీకున్నటువంటి రోగము తొలగిపోతుంది అని చెప్తారు. ఆ మాట వినగానే ఆయన వెళ్ళి అక్కడ సోమనాథుణ్ణి తాను ప్రత్యేకంగా సోమవారం రోజు తాను అర్చిస్తాడు, ఆరాధిస్తాడు, అభిషేకం చేస్తాడు. ఆయనను అలా ప్రత్యేకంగా అభిషేకం చేసినటువంటి రోజు సోమవారం. అందుకనే ఆ సోమవారాన్ని సోముడు అంటే చంద్రుడు, ఆ చంద్రుడి మాసంగానే వారంగానే ఈ సోమవారాన్ని చెప్పుకుంటాం. అందుకనే ఆ రోజు ఎంతో తనకున్నటువంటి రోగ నిరోధం అనేటువంటిదే లేదు. అటువంటి రోగాన్ని తగ్గించడానికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై 15 రోజుల పాటు అంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు నీవు ఆ రోగము నుండి ఉత్తీర్ణుడు అవుతావు. అంటే మంచిగా పూర్ణచంద్రుడి రూపంలోకి వస్తావు. తర్వాత క్షీణచంద్రుడు అనగా ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుండి అమావాస్య వరకు నీవు క్షీణచంద్రుడుగా అంటే క్షీణిస్తూ ఉంటావు అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు తనకు వరమిచ్చి అతన్ని తన తలపైన దాలుస్తాడు, తన జటాజూటంలో తన తలపైన దాలుస్తాడు. అందుకనే ఆ క్షేత్రానికి సోమనాథ జ్యోతిర్లింగంగా చెప్పడం జరుగుతుంది. అలాగే సోముడు అనగా చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు చేసినటువంటి రోజు తను రోగాన్ని నివారణ చేసుకున్న రోజుగా శ్రావణ మాసంలో సోమవారము ప్రత్యేకంగా శివుడికి ఆరాధన చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే శివుడికి ఆరాధిస్తారో, అభిషేకిస్తారో, ఆ రోజు ఆ స్వామివారికి నైవేద్యము పెట్టిన, ఆ స్వామివారిని అర్చించిన, బిల్వపత్రాలు ఆయనకు సమర్పించిన ఆయన సంతుష్టుడై మనకున్నటువంటి రోగాలన్నింటినీ నివారణ చేస్తాడని ఈ శ్రావణ సోమవారాలందరూ కూడా ప్రత్యేకంగా ఆ స్వామివారిని ఆరాధన చేయాలని చెప్పడం జరుగుతుంది. మరి ఒక్క సోమవారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అన్నారు కదా, మరి ఆ ప్రత్యేకతలు ఏమిటి స్వామి? మనకి ఈసారి మాత్రమే అలాంటి ప్రత్యేకత వచ్చిందని చెప్పుకోవచ్చమ్మా. అందులో మనకు సోమవారాలు వచ్చాయి. ఏ తేదీలు అనుకున్నామమ్మా? 17 ఒకటి, 24 ఒకటి, తర్వాత 31, 7 ఈ 4 తేదీలు చెప్పుకున్నాం. 4 సోమవారాలు వస్తున్నాయి కాబట్టి 4 తేదీలు చెప్పుకున్నాం. వాటిలో మొట్టమొదటి మనకు వస్తున్నటువంటి సోమవారం ఏదైతే ఉందో 17. అందులో 16 ఆదివారం నాగుల చవితి అవుతాయి. నాగుల పంచమి వచ్చి 17వ తేదీ. అది కూడా ఆ శివుడికి ప్రీతికరమైనటువంటి ఆయన మెడలో ఉన్నటువంటి నాగదేవతను ఆరాధన చేయడం. అలా నాగదేవతను ఆరాధన చేస్తే కూడా ఆ పరమేశ్వరుడు సాక్షాత్కారం లభిస్తుందని చెప్పి. తర్వాత మనకు వచ్చేటటువంటిది మనకు 24 సోమవారం అయినప్పటికీ తర్వాత వచ్చేటటువంటి 31వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు మనకు సంకటహర చతుర్థి వస్తుందమ్మా. సంకటహర చతుర్థి వచ్చేసి మనకు ఆయన పరమేశ్వరుని యొక్క పుత్రుడు గణపతి. ఆ రోజు ఆ గణపతిని ఆరాధన చేస్తూ అలాగే శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసుకుంటే కూడా మనకున్నటువంటి దోషాలు ఏవైతే సంకటాలు మనకు వచ్చేటటువంటి కష్టాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. కాబట్టి 31వ తేదీ సోమవారము సంకటహర చతుర్థి వచ్చింది. ఆ రోజు ఆ గణపతికి అలాగే శివుడికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవచ్చు. మరి తర్వాత వచ్చేటటువంటిది 7వ తేదీ, సెప్టెంబర్ 7వ తేదీ. సెప్టెంబర్ 7వ తేదీ కూడా చూడండి అమ్మా, మనకు ఏకాదశి వచ్చింది. ఏకాదశి అనగానే మనము ఏకాదశ రుద్రులుగా పరమేశ్వరుని ఆరాధిస్తే ఏకాదశి ప్రీతిగా ఆ యొక్క విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తాం. మరి అటువంటి ఏకాదశితో కలిసి వచ్చినటువంటి సోమవారంగా మనకు 4వ సోమవారం అనగా
4వ సోమవారం ఏకాదశితో కలిసి వస్తుంది కాబట్టి అది కూడా చాలా ప్రత్యేకంగా మనం ఆ స్వామివారిని విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ఆరాధించుకునేటటువంటి రోజు. మరి చూడండి అమ్మా, ఎంత మంచిగా మనకు 4 సోమవారాలు వస్తే 4లో 3 ప్రత్యేకమైనటువంటి వాళ్ళు, అందులో కూడా 3 కూడా ఆయనకు చాలా విశేషమైనటువంటి, ఒకటి గణపతి అయితే, ఒకటి తన వాసుకి అంటే మెడలో ఉన్నటువంటి నాగుపాము, తర్వాత 3వది ఏకాదశి, ఆయన హృదయంలో ఉన్నవాడే. చూడండి, ఒకరు హృదయంలో ఉన్నవారు, ఒకరు పుత్రుడు, ఒకరు మెడలో ఉన్నవారు. చూడండి, కాబట్టి ఆయనను ఆరాధిస్తే ఈ 3 వారాలే కాదు, ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రత్యేకమే. కానీ ఈ 4 వారాలు సోమవారాలైనా విడవకుండా ఖచ్చితంగా ఆ స్వామివారికి అభిషేకము లేదా రుద్రాభిషేకము లేదా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఇవన్నీ ఏమి చేయలేము స్వామి అని అంటే, ఒక చెంబడి నీళ్లు, ఒక బిల్వపత్రము, ఇంత విభూతి తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి పైన నీళ్లు పోసి ఆ బిల్వపత్రం పెట్టి ఇంత విభూతి పెట్టి ఆయన నమస్కారం చేసుకొని వస్తే చాలు, ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఈ సోమవారాలతో పాటు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇలా జలము పోసి ఇంత బిల్వపత్రం పెట్టి విభూతి పెట్టినా ఆయన చాలా సంతోషిస్తాడు. కాబట్టి విశేషంగా శ్రావణ మాసంలో ఆ శివుడి ఆరాధన చేసుకొని అందరూ కూడా ఆ శివుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. మనకు శ్రావణ మాసంలో మనకు శివుడికి అభిషేకం చాలా ప్రత్యేకమని చెప్పాము. అభిషేకం ప్రత్యేకం అనడానికి గల కారణం ఏంటంటే, మనకు క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులో నుంచి ఒక్కొక్కటిగా ఉద్భవించిన అన్నిటిని ఒక్కొక్క దేవతలు తీసుకున్న దాంట్లో నుంచి వచ్చినటువంటిది ఒకటి ప్రత్యేకంగా వచ్చింది ఆలాహలం. హలాహలం అనగానే ఏంటమ్మా అంటే మనకు విషం. మరి ఆ విషాన్ని తాను స్వీకరించాలి. మరి ఎవరు స్వీకరిస్తారంటే, ఎవరు కూడా తీసుకోకపోతే ఆపద్బాంధవుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వీకరిస్తానని చెప్పేసి ఆయన స్వీకరించడం జరుగుతుంది. ఆ స్వీకరించినటువంటి హలాహలం ఏదైతే ఉందో, ఆ వేడి ఏదైతే ఉందో అమ్మ, ఆ వేడి తగ్గడానికి ఆయనకు ప్రత్యేకంగా నీళ్లతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ రోజు చేసినటువంటి అభిషేకం ఏదైతే ఉందో, ఆ హాలాహలం స్వీకరించింది ఏదైతే ఉందో, అది శ్రావణ మాసం. అందుకనే ఈ శ్రావణ మాసంలో అభిషేకం చాలా ప్రత్యేకం అని చెప్పడం జరిగిందమ్మా. అభిషేకం శివుడికి మనం అభిషేకం చేయాలి అని అనుకుంటే ప్రత్యేకంగా మనకు పంచామృతాలే కావాలి, ఫలపంచామృతాలు కావాలి, రసపంచామృతాలు కావాలి, వాటితో పాటు ఇంకా అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాల అభిషేకం కావాలి. ఇవన్నీ అంటే ఖర్చు అవుతుందమ్మా, ఇవన్నీ మేము చేయలేము స్వామి అన్నవాళ్ళు ఖాళీ ఒక చెంబడి నీళ్ళు, ఒక కలశంలో నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి పైన నీళ్లు పోసేసి ఇంత ప్రీతికరమైనటువంటిది బిల్వపత్రాన్ని తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి పెట్టి ఇంత భస్మ ధారణ చేసి ఆ స్వామివారికి ఇంత మనకు ఇంట్లో నిత్యము వాడేటటువంటి చక్కెర ఎందుకు కాదు, బెల్లం ముక్కనో చక్కెరనో తీసుకొని వెళ్ళి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి, ధూపము, దీపము, నైవేద్యము, హారతి ఇచ్చుకొని ఆ స్వామివారి నమస్కారం చేసుకొని వస్తే చాలమ్మ, ఆ స్వామివారు చాలా సంతోషిస్తారు. మరి ఇవన్నీ కూడా చేయలేము స్వామి, మేము అభిషేకం చేయలేము, ఇవన్నీ కూడా చేయలేము అనేవారు ఆ స్వామివారిని దర్శించి ఇంత చండీ ప్రదక్షిణ, స్వామివారికి చండీశ్వర ప్రదక్షిణ, శివుడికి అందరికీ పూర్తి ప్రదక్షిణ చేస్తాం కానీ శివుడికి చండీశ్వర ప్రదక్షిణ కాబట్టి చండీశ్వర ప్రదక్షిణ చేసుకొని ఆ స్వామివారిని నమస్కరించుకున్నా చాలు. ఇవన్నీ శ్రావణ మాసం అంతా చేయలేము అన్నవారు సోమవారం అన్న, సోమవారం కూడా చేయలేము అన్నవారు ఆర్ద్రా నక్షత్రము, మహాశివరాత్రి అన్న. ఈ మహాశివరాత్రి, ఆర్ద్రా నక్షత్రము ఇవన్నీ కూడా మేమేమో చేయలేము అని అంటే, బయట మనకు ఏదైనా దేవాలయం, శివాలయం యొక్క రాజ గోపురం కనిపిస్తుంది, ఆ గోపురాన్ని అయినా రోజు చూసి నమస్కారం చేసుకున్నా చాలు. ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా ఆ గోపురాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేసుకున్నా చాలు, ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. చూసారు కదా, శ్రావణ సోమవారం మనం శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అని చాలా చక్కగా వివరించారు శ్రీనాథ్ స్వామి గారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.